గత కొన్ని రోజులుగా జరిగే సంఘటనలు చూస్తే I feel that some people completely forgot that we shouldn't discriminate people. We shouldn't discriminate a person on the basis of the profession they do or the kind of clothes they wear or the religion, caste, nationality, race, gender they belong to. And it is our moral obligation to do so. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు ఒక పర్సన్ని డిస్క్రిమినేట్ చేస్తే రేపనే రోజు ఇంకో వ్యక్తి వచ్చి నిన్ను డిస్క్రిమినేట్ చేస్తే నీకు మాట్లాడే హక్కు ఉండదు. ఒక అమ్మాయి శారీ వేసుకున్నా, బికినీ వేసుకున్నా, ఇట్ షుడ్ నాట్ గివ్ యూ ద రైట్ టు జడ్జ్ హర్ క్యారెక్టర్. అండ్ డోంట్ యూ ఎవర్ టెల్ దాట్ ఒక అమ్మాయి రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకుంటుంది కాబట్టి ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయని మాత్రం చెప్పకండి. ఎందుకంటే rapes and these kind of crimes are happening on women who don't wear these kind of revealing clothes also. It is not the clothes, it is not the women, it is not also the men, it is the mindset. And it is not normal that you call an singer who rarely ever grace the silver screen and rarely ever wear those so-called revealing clothes that you talk about, and you address her with such vile and vulgar terms. బూతు పదాలతో ఆ వ్యక్తిని మీరు సంబోధించడం ఈజ్ నాట్ నార్మల్. ఒక యాక్ట్రెస్ ఒక సర్టన్ పబ్లిక్ ఈవెంట్కి వస్తే తన మీద పడిపోయి గ్రోప్ చేయడం ఇట్ ఈస్ నాట్ నార్మల్. అండ్ ఒకవేళ రివీలింగ్ క్లోత్స్ వేసుకోకపోయినా తన ఐడియాలజీస్ వల్ల తనని అదే బూతు పదాలతో సంబోధించడం కూడా తప్పే. అండ్ ఈ తప్పు అనేది కూడా చాలా చిన్న పదం. దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ ఫకింగ్ సైకాటిక్.